హాయ్ టుడే మనము PLSQLలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ట్రిగ్గర్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న డేటాను ఎవరైనా రిమూవ్ చేసినట్లయితే ఆ డేటా అనేది బ్యాకప్ టేబుల్లోకి వెళ్ళి స్టోరు అవ్వాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. ఫస్ట్ మనము స్టూడెంట్ అనే టేబుల్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్ అని ఇచ్చాను. సీరియల్ నెంబర్ ఇంటీజర్, స్టూడెంట్ నేమ్ varchar 2 of 12, సిటీ varchar 2 of 12. ఈ విధంగా నేను స్టూడెంట్ అనే టేబుల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ టేబుల్లోకి కొంత డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 1 రాజు గుంటూరు. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 2 లత విజయవాడ. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ 3 కుమార్ హైదరాబాద్. ఈ విధంగా నేను స్టూడెంట్ అనే టేబుల్లో కొంత డేటాని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఒకసారి స్టూడెంట్ టేబుల్ని డిస్ప్లే చేసి చూసినట్లయితే మనకి ఈ విధంగా డేటా అనేది డిస్ప్లే అవుతుంది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న రికార్డ్స్ని ఎవరైనా రిమూవ్ చేసినట్లయితే ఈ డేటా బ్యాకప్ టేబుల్లోకి వెళ్ళి స్టోరు అవ్వాలి. అందుకోసం మనము ఒక బ్యాకప్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్ అండర్స్కోర్ బ్యాకప్ అని ఇచ్చాను. సీరియల్ నెంబర్ ఇంటీజర్, స్టూడెంట్ నేమ్ varchar 2 of 12, సిటీ varchar 2 of 12. అదేవిధంగా ఏ యూజర్ నేమ్తో అయితే లాగిన్ అయ్యాడో ఆ నేమ్ కూడా స్టోర్ అవ్వాలి. అందుకని నేమ్ అంటే యూజర్ నేమ్. ఏ డేటా టైపు varchar 2 of 12. అదేవిధంగా మనకి ఏ డేట్న రిమూవ్ చేశాడు ఆ డేట్ కూడా స్టోర్ అవ్వాలి. డేట్ అంటే డిలీటెడ్ డేట్. ఏ డేటా టైపు varchar 2 of 12. అదే విధంగా మనకి ఇక్కడ టైం అనేది స్టోరు అవ్వాలి. టైం అంటే డిలీటెడ్ టైం varchar 2 of 12. ఈ విధంగా మనము బ్యాకప్ టేబుల్ని క్రియేట్ చేసుకుంటాము. అంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న రికార్డ్స్ని రిమూవ్ చేసినట్లయితే ఆ డేటా అనేది స్టూడెంట్ అండర్స్కోర్ బ్యాకప్ అనే టేబుల్లోకి వెళ్ళి స్టోరు అవ్వాలి. మనము PLSQLలో ఏదైనా ప్రోగ్రామ్స్ని జనరేట్ చేయాలి అంటే
మనము నోట్ ప్యాడ్ని యూజ్ చేస్తాము. SQL ఎన్విరాన్మెంట్ నుంచి మనము నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ ప్యాడ్ అనే కమాండ్ని వాడతాం. మనం క్రియేట్ చేసే ప్రతి డాక్యుమెంట్కి ఒక నేమ్ ఉండాలి. నేను C1 అనే నేమ్ని అసైన్ చేశా. .SQL ఎంటర్. ఈ విధంగా మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ డిస్ప్లే అయ్యింది. ఈ మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. క్రియేట్ ఆర్ రీప్లేస్. ఏం క్రియేట్ చేస్తున్నాం? ట్రిగ్గర్. మనం క్రియేట్ చేసే ప్రతి ట్రిగ్గర్కి ఒక నేమ్ ఉండాలి. నేను నా యొక్క ట్రిగ్గర్కి KS1 అనే నేమ్ని అసైన్ చేశాను. ఒకవేళ మీకు కనుక ఈ నేమ్ నచ్చినట్లయితే మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయవచ్చు. ఎప్పుడు చెక్ చేయాలి? బిఫోర్ డిలీట్ చేసేటప్పుడు ఆర్ అప్డేట్ చేసేటప్పుడు. ఆన్ ఏ టేబుల్? స్టూడెంట్ అనే టేబుల్. ప్రతి రోని చెక్ చేయాలి. ఫర్ ఈచ్ రో ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. మనకి బ్యాకప్ టేబుల్లోకి డేటా వెళ్ళి స్టోర్ అవ్వాలి. ఒక టేబుల్లోకి డేటాని పంపించాలి అంటే ఇన్సర్ట్ అనే కమాండ్ వాడతాం. ఇంటూ ఏ టేబుల్లోకి? స్టూడెంట్ అండర్స్కోర్ బ్యాకప్ అనే టేబుల్లోకి. వాల్యూస్ మనకి కోలన్ ఓల్డ్ డాట్ ఎస్ నెంబర్ అంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న మనము రిమూవ్ చేస్తున్న రికార్డ్లోంచి ఓల్డ్ ఎస్ నెంబర్ వెళ్ళి స్టోర్ అవ్వాలి. కోలన్ ఓల్డ్ ఎస్ నేమ్. అదేవిధంగా కోలన్ ఓల్డ్ సిటీ. తర్వాత యూజర్ నేమ్. యూజర్ అంటే యూజర్ నేమ్ వెళ్తుంది. అదేవిధంగా సిస్డేట్ అంటే సిస్టమ్ యొక్క డేట్ వెళ్ళి స్టోర్ అవ్వాలి. to_char సిస్డేట్ని ఎలా కన్వర్ట్ చేయాలి? అవర్స్, మినిట్స్, సెకండ్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇంతటితో ఇన్సర్ట్ అనే కమాండ్ ఎండ్ అయింది. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ ఎండ్ అవ్వాలి. మనము ప్రోగ్రామ్ని ఎండ్ అనే కీబోర్డ్ ద్వారా ఎండ్ చేసాం. అంటే స్టూడెంట్ అండర్స్కోర్ బ్యాకప్ అనే టేబుల్లోకి కోలన్ ఓల్డ్ సీరియల్ నెంబర్, కోలన్ ఓల్డ్ ఎస్ నేమ్, సిటీ. యూజర్ నేమ్ని యూజర్ అంటారు. సిస్డేట్ అంటే సిస్టంలో ఈరోజు ఉన్న డేట్ని స్టోరు చేస్తుంది. to_char సిస్టమ్ డేట్ని అవర్స్, మినిట్స్, సెకండ్స్ కింద కన్వర్ట్ చేసి ఆ టేబుల్లోకి పంపించడం జరుగుతుంది. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. నా యొక్క ఫోల్డర్ డి డ్రైవ్లో ఉంది కనుక ఇక్కడ డి డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన యొక్క ఫోల్డర్ ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఇక్కడ ఫైల్ నేమ్ C1.SQL అని టైప్ చేసి సేవ్ అనాలి. ఆ తర్వాత ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనము సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్
అవుట్పుట్ ఆన్. మనము సేవ్ చేసిన ప్రోగ్రామ్ని ఎస్క్యూఎల్ ఎన్విరాన్మెంట్లోకి గెట్ చేసుకోవాలి. గెట్ డి డ్రైవ్లో ఒరాకిల్ 1 అనే ఫోల్డర్లో c1.sql అనే నేమ్తో సేవ్ చేశా. ఎంటర్ అంటే ఆ ప్రోగ్రామ్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే మనకి ట్రిగ్గర్ క్రియేటెడ్ అనేసి డేటా డిస్ప్లే అవుతుంది. అంటే స్టూడెంట్ అనే టేబుల్కి ఆ యొక్క ట్రిగ్గర్ అప్లై అయ్యింది. ఈ స్టూడెంట్ అనే టేబుల్లో ఏదైనా ఒక రికార్డుని రిమూవ్ చేసినట్లయితే అది స్టూడెంట్ అండర్స్కోర్ బ్యాకప్ అనే టేబుల్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. చూడండి, నేను స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న 1 అనే సీరియల్ నెంబర్ని రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఎస్ నెంబర్ ఈక్వల్స్ టు 1 అన్న. అంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఎవరి సీరియల్ నెంబర్ అయితే 1 అని ఉందో వాళ్ళ యొక్క డేటాని డిస్ప్లే చెయ్యాలి ఆర్ రిమూవ్ చెయ్యాలి అని చెప్పాను. ఇక్కడ డిలీట్ అన్నాం కనుక స్టూడెంట్ అనే టేబుల్లో ఎవరి యొక్క సీరియల్ నెంబర్ 1 అని ఉందో వాళ్ళ యొక్క డేటాని రిమూవ్ చేసి మిగతా డేటాని డిస్ప్లే చేయమన్నా. ఎంటర్ 1 row deleted select స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అన్న. ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్లో 1 అనే రికార్డుని రిమూవ్ చేసింది. ఇప్పుడు బ్యాకప్ టేబుల్ డిస్ప్లే చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అండర్స్కోర్ బ్యాకప్ అన్న. ఆ బ్యాకప్ అనే టేబుల్లోకి ఆ రిమూవ్ అయిన రికార్డు వచ్చి స్టోరు అయ్యింది. సో ఈ విధంగా స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న రికార్డ్స్ని ఎవరైనా రిమూవ్ చేసినట్లయితే ఆ రికార్డు స్టూడెంట్ అండర్స్కోర్ బ్యాకప్ అనే టేబుల్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఏ యూజర్ నేమ్తో లాగిన్ అయ్యాడు? సిస్టమ్. ఏ డేట్న? 19 December 24. టైం 11:12:35 అనే టేబుల్లోకి. సో మనకి ఇక్కడ బ్యాకప్ని తీసుకోవడం జరిగింది. సో మరలా ఈ బ్యాకప్ టేబుల్లోంచి స్టూడెంట్ టేబుల్లోకి డేటాని తిరిగి పంపించాలి. అలా పంపించాలి అంటే మనము ఇన్సర్ట్ అనే కమాండ్ వాడతాం. ఇంటూ ఏ టేబుల్లోకి పంపించాలి? స్టూడెంట్ అనే టేబుల్లోకి. సెలెక్ట్ సీరియల్ నెంబర్, ఎస్ నేమ్, సిటీ అనే కాలమ్స్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి? స్టూడెంట్ అండర్స్కోర్ బ్యాకప్ అనే టేబుల్లోంచి 1 row క్రియేటెడ్. ఒకసారి మీరు కనుక స్టూడెంట్ అనే టేబుల్ని డిస్ప్లే చేసి చూసినట్లయితే ఆ 1 అనే రికార్డు మరలా తిరిగి స్టూడెంట్ టేబుల్లోకి వచ్చింది. ఈ విధంగా ఎవరైనా ఒక టేబుల్లో ఉన్న డేటాని కనుక రిమూవ్ చేసినట్లయితే ఆ డేటా అనేది మనకి బ్యాకప్ టేబుల్లోకి వెళుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ని రిమూవ్ చేస్తున్నా. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ అనేసి అన్న. ఎంటర్. ఇక్కడ
3 rows deleted అనేసి డిస్ప్లే అయ్యింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఎంటర్. ఇక్కడ నో రోస్ సెలెక్టెడ్. ఎందువల్ల అంటే స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ రిమూవ్ అయినాయి. ఇప్పుడు ఆ డేటా మొత్తం మనకి స్టూడెంట్ అండర్ స్కోర్ బ్యాకప్ అనే టేబుల్లో స్టోరు అయ్యింది. సో ఈ విధంగా మనము స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న డేటాని రిమూవ్ చేసినట్లయితే ఆ డేటా అనేది మనకి స్టూడెంట్ అండర్ స్కోర్ బ్యాకప్ అనే టేబుల్లోకి వెళ్ళి స్టోరు అవ్వాలి. ఈ విధంగా మనము డేటాని బ్యాకప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందువల్ల బ్యాకప్ అనేది తీసుకోవాలి అంటే మనకి ఒరిజినల్ టేబుల్లో ఉన్న డేటా కనుక అన్ఫార్చునేట్లీ డిలీట్ అయినట్లయితే ఆ డేటాని మనము పర్మనెంట్గా లాస్ అనేది అవుతాము. అదే కనుక ఆ డేటా బ్యాకప్లో కనుక ఉన్నట్లయితే మనము ఆ డేటాని లాస్ అనేది అవ్వము. అందుకని ప్రతి ఒరిజినల్ టేబుల్కి మనము బ్యాకప్ అనేది క్రియేట్ చేయాలి. అలా బ్యాకప్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఆ డేటాని మనము పర్మనెంట్గా లాస్ అనేది అవ్వము. ఈ విధంగా మనము బ్యాకప్ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ట్రిగ్గర్ అనేది క్రియేట్ చేశాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నా వద్ద ఎంప్లాయీ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఉన్న డేటాని రిమూవ్ చేసినప్పుడు ఆ టేబుల్లో ఎవరి రికార్డ్ అయితే రిమూవ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క శాలరీ అనేది 5000 కంటే అబోవ్ ఉంటేనే బ్యాకప్ టేబుల్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. ఒకవేళ మనము రిమూవ్ చేస్తున్న పర్సన్ యొక్క శాలరీ అనేది 5000 కంటే ఎక్కువ లేనట్లయితే ఆ టేబుల్ బ్యాకప్లోకి వెళ్ళదు. ఫస్ట్ నేను ఎంప్లాయీ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఎంప్లాయీ 1 2 అని ఇచ్చాను. ఈ నెంబర్ ఇంటీజర్, ఈ నేమ్ varchar 2 of 12, జాబ్ varchar 2 of 12, శాలరీ ఇంటీజర్ అనే కాలమ్స్ని తీసుకోవడం జరిగింది. ఈ టేబుల్లోకి కొంత డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 12, వాల్యూస్ 1, నేమ్ రాజు, జాబ్ సేల్స్, శాలరీ 5600. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 12, వాల్యూస్ 2, నేమ్ లత, జాబ్ క్లర్క్, శాలరీ 4000. 1 row created. Insert into employee 12, values 3, Kamala, job manager, salary 9000. ఈ విధంగా నేను ఎంప్లాయీ 12 అనే టేబుల్లో కొంత డేటాని ఇన్సర్ట్ చేయడం జరిగింది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ ఎంప్లాయీ 12లో ఉన్న రికార్డ్స్ని రిమూవ్ చేసినప్పుడు ఎవరి రికార్డులో 5000 కంటే అబోవ్
శాలరీ ఉంటుందో వాళ్ళ యొక్క డేటా మాత్రమే బ్యాకప్ టేబుల్లోకి వెళ్ళి స్టోరు అవ్వాలి. ఇక్కడ నేను బ్యాకప్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఎంప్లాయీ 12 బ్యాకప్ అని ఇచ్చాను. ఈ నెంబర్ ఇంటీజర్, ఈ నేమ్ varchar 2 of 12, జాబ్ varchar 2 of 12, శాలరీ ఇంటీజర్. అదేవిధంగా ఏ డేటున రిమూవ్ చేస్తున్నాడో నాకు ఆ డేట్ కూడా కావాలి. డేట్, ఏ డేటా టైపు varchar 2 of 12. అదేవిధంగా యూజర్ నేమ్ కూడా సేవ్ అవ్వాలి. యూజర్ అంటే డిలీటెడ్ యూజర్, varchar 2 of 12. ఈ విధంగా మనము బ్యాకప్ టేబుల్ని క్రియేట్ చేసుకున్నాం. ఈ టేబుల్లో డేటాని రిమూవ్ చేసినప్పుడు ఆ రికార్డ్లో శాలరీ అనేది 5,000 కంటే అబోవ్ ఉంటేనే ఆ డేటా అనేది బ్యాకప్ టేబుల్లోకి వెళ్ళాలి. మనము నోట్ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ప్యాడ్ c2.sql. ఈ విధంగా నోట్ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. మనము ట్రిగ్గర్ని జనరేట్ చేస్తున్నాం. క్రియేట్ ఆర్ రీప్లేస్. ఏం క్రియేట్ చేస్తున్నాం? ట్రిగ్గర్. మనం క్రియేట్ చేసే ప్రతి ట్రిగ్గర్కి ఒక నేమ్ ఉండాలి. నేను ట్రిగ్గర్ నేమ్ KS2 అని అసైన్ చేశాను. ఎప్పుడు చెక్ చేయాలి? బిఫోర్ డిలీట్ చేసేటప్పుడు, లేదంటే అప్డేట్ చేసేటప్పుడు. ఏ టేబుల్? ఆన్ ఎంప్లాయీ 12 అనే టేబుల్. ప్రతి రోని చెక్ చేయాలి కనుక ఫర్ ఈచ్ రో వెన్, ఎప్పుడు ఓల్డ్ డాట్ శాలరీ గ్రేటర్ దాన్, ఎంతకంటే ఎక్కువ ఉండాలి? 5,000 కంటే ఎక్కువ ఉండాలి. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఏ టేబుల్లోకి వెళ్ళాలి? ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 12 బ్యాకప్ అనే టేబుల్లోకి వెళ్ళాలి. వాల్యూస్ కోలన్ ఓల్డ్ ఈ నెంబర్ కోలన్ ఓల్డ్ ఈ నేమ్ కోలన్ ఓల్డ్ జాబ్ కోలన్ ఓల్డ్ శాలరీ కామా సిస్టమ్ డేట్ కూడా వెళ్ళి స్టోర్ అవ్వాలి. సిస్ డేట్ కామా యూజర్ నేమ్ యూజర్ అనేసి టైప్ చేసి ఇన్సర్ట్ ఎండ్ చేసాం. ఓవరాల్గా ప్రోగ్రామ్ని ఎండ్ చేసాం. ఇక్కడ వెన్, ఎప్పుడు ట్రిగ్గర్ అప్లై అవ్వాలి? ఓల్డ్ శాలరీ 5,000 కంటే అబౌవ్ ఉంటేనే ఎంప్లాయీ 12 బ్యాకప్ టేబుల్లోకి ఆ డేటా అనేది వెళ్ళి స్టోర్ అవ్వాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. c2.sql. ఇక్కడ డి డ్రైవ్లో వరాకిల్ 1 అనే ఫోల్డర్లో దాన్ని సేవ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ యొక్క నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్, గెట్ d://
oracle1/c2.sql స్లాష్ అని టైప్ చేసి ఎంటర్ అంటే ట్రిగ్గర్ క్రియేటెడ్ అనే మెసేజ్ వచ్చింది. అంటే మనకి ఆ ట్రిగ్గర్ అనేది క్రియేట్ అయ్యింది. సో నా వద్ద ఉన్న టేబుల్ చూడండి, ఎంప్లాయీ 12 అనే టేబుల్. ఇప్పుడు నేను ఈ టేబుల్లో ఉన్న డేటాని రిమూవ్ చేసినట్లయితే మనకి సీరియల్ నెంబర్ 1 అనేది 3 అనేది మాత్రమే ఎంప్లాయీ బ్యాకప్ టేబుల్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సెకండ్ ఈ నెంబర్ ఎవరికైతే ఉందో వాళ్ళ డేటా బ్యాకప్లోకి వెళ్ళదు. ఎందుకంటే అతడి యొక్క శాలరీ 4000. నేను ట్రిగ్గర్ని జనరేట్ చేసినప్పుడు ఎవరి యొక్క శాలరీ 5000 కంటే అబవ్ ఉంటుందో వాళ్ళని మాత్రమే బ్యాకప్లోకి పంపించమన్నా. DELETE డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ 12 అంటే ఎంప్లాయీ 12 అనే టేబుల్లో ఉన్న ఆల్ రికార్డ్స్ని రిమూవ్ చేయమన్నా. 3 rows డిలీటెడ్. ఒకసారి టేబుల్ని డిస్ప్లే చేసి చూడండి. నో రోస్ సెలెక్టెడ్. ఎందుకంటే ఎంప్లాయీ 12 అనే టేబుల్లో ఉన్న ఆల్ రికార్డ్స్ రిమూవ్ అయినాయి. ఇప్పుడు ఒకసారి బ్యాకప్ టేబుల్ ఓపెన్ చేసి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 12 బ్యాకప్ అన్నాం. ఇక్కడ మనకి ఈ 1 అనే ఈ నెంబర్, 3 అనే ఈ నెంబర్ మాత్రమే బ్యాకప్లోకి వెళ్ళింది. 2 అనే ఈ నెంబర్ ఎవరికైతే ఉందో వాళ్ళది బ్యాకప్లోకి వెళ్ళలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క శాలరీ 4000. నేను ట్రిగ్గర్ని జనరేట్ చేసినప్పుడు శాలరీ అనేది 5000 కంటే అబవ్ ఉంటేనే బ్యాకప్ టేబుల్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి అని జనరేట్ చేశాను. మరలా ఈ బ్యాకప్ టేబుల్లోంచి ఎంప్లాయీ 2 అనే టేబుల్లోకి డేటాని తిరిగి పంపించాలి అంటే ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్లోకి, ఎంప్లాయీ 12 అనే టేబుల్లోకి. సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, జాబ్, శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ 12 బ్యాకప్ అనేసి యూస్ చేస్తాం. ఈ విధంగా మనకి ఎంప్లాయీ 12 బ్యాకప్ అనే టేబుల్లోంచి డేటాని ఎంప్లాయీ 12 అనే టేబుల్లోకి తిరిగి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎంప్లాయీ 12 అనే టేబుల్ని కనుక డిస్ప్లే చేసినట్లయితే మనకి ఆ డేటా తిరిగి వెనక్కి వస్తుంది. ఈ విధంగా మనము ఎంప్లాయీ 12 అనే టేబుల్లో ఉన్న రికార్డ్స్ని రిమూవ్ చేస్తున్నప్పుడు ఆ రికార్డ్లో 5000 కంటే అబవ్ ఉంటేనే అది బ్యాకప్ అనే టేబుల్లోకి వెళ్ళి స్టోరు అవ్వాలి. ఒకవేళ ఆ రికార్డ్లో శాలరీ అనేది మనకి 5000 కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ రికార్డు బ్యాకప్లోకి వెళ్ళి స్టోరు అవ్వదు. ఈ విధంగా మనము ఒక పర్టిక్యులర్ కండిషన్ని అప్లై చేసి ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే బ్యాకప్లోకి వెళ్ళాలి అని ఒక ట్రిగ్గర్ని మనము జనరేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.